హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లరిపిల్ల సాన్విక. అందరు ఎలా ఉన్నారు? తమ్నెల్ చూస్తూనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సాన్విని తీసుకుని జమ్మికుంటా ఫ్లాగ్. ఒకప్పుడైతే అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉండేది, ఇప్పుడైతే సాన్వి కోసం చూస్తుంది. ఇదేంటిదిరా? చికెన్ కర్రీ. లంచ్లోకి అయితే మమ్మీ బాస్మతి రైస్ తోటి బగారన్నం అండ్ చికెన్ కర్రీ అయితే చేసింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా బాగా చేస్తుంది అమ్మ వంటలు. ఏం తింటున్నావు? చికెన్ అన్నం. అమ్మ మా గాజులు వేయడానికి వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి. సో అందుకే అమ్మమ్మ వస్తుందని నేను కూడా వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. మాకంటే నాకు అండ్ చెల్లెకి ఇక్కడ గాజులు అయితే వేస్తుంది. 2 హ్యాండ్స్కి కలిపి 5 డజన్స్ అంట, 5 కలర్స్ మనవరాళ్ళకి వేయాలి అంట. సో అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా సైడ్ అయితే అమ్మమ్మ వాళ్ళు మనవరాళ్ళకి గాజులు అండ్ మనవాళ్ళకి లడ్డూలు అయితే పెడుతున్నారు. నా డౌట్ ఏంటంటే ఇలాంటి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారో అని చాలా డౌట్ ఉంది. దీని వెనకాల ఆచారం ఏందని అడుగుతుంది. గాజులు వేసుకోవడం వల్ల నేను ఇది ఇవ్వను అమ్మ అది అలాంటి సంగతి. అది బాగా చేయలేదు. దీని వెనుక రీజన్ అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. గాజులు అంటే ఎవరికి నచ్చవు? ఇంకా ఇన్ని గాజులు వేసుకుంటే అసలు ఆ హ్యాపీనెస్ మాటలో చెప్పలేను. కానీ నేను అమ్మమ్మని అడుగుతున్నాను ఈ ఆచారం వెనుక రీజన్ ఏంటి అని. అమ్మమ్మకి కూడా తెలీదు అంట. ఇంకా అందరూ వేస్తున్నారు అని నేను కూడా వేస్తున్నాను అని చెప్తుంది. మా సైడ్ అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్కి ఎక్కువ అయింది ఈ అకేషన్ అనేది స్టార్ట్ చేసి. మీ సైడ్ కూడా వేస్తున్నారా? మీ అమ్మ వాళ్ళు వేస్తే కామెంట్ అయితే చేయండి. గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే. ఇలా అమ్మమ్మ వచ్చి గాజులు వేస్తుంటే ఒక ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చాయి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మమ్మ అయితే మనీ పెట్టింది. ఫైనల్గా స్వీట్ తినిపించాలి కదా, ఇంకా అమ్మ చేసిన లడ్డు అయితే తినిపించుకున్నాము. సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతస. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చెల్లెకి వేసింది. అందుకే అప్పుడప్పుడు బొట్టు పెట్టుకోవాలి. పెట్టాలి. నువ్వు ఇట్లా చెయ్యి కొంచెం ఇట్లా పట్టు. అమ్మ సాన్వికి వేద్దాం అనుకుంటే సాన్వి పడుకొని ఉండే, లేపుతుంటే అసలు ఇవ్వలేదన్నమాట. సో తర్వాత వేయొచ్చని వదిలేసాము. ఇంకా నేను చెల్లె వేసుకున్నాక లేచి ఫుల్ ఏడ్చింది నాకు కూడా కావాలి అని. ఏం చేస్తాం, అప్పటికే ఫుల్ నైట్ అయిపోయింది.
చెప్పే అమ్మమ్మ హ్యాపీ అను సంతోషంగా ఉన్నావా అంటుంది అక్క. హ్యాపీ అంటే నీకు తెలియదా? తెలుసు. అంతా అయిపోయాక ఇంకా అమ్మమ్మ పక్కన కూర్చొని కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. దేనికోసం హ్యాపీ? మనవరాళ్ళ కోసం హ్యాపీ. ఒక పాట పాడమ్మ అమ్మమ్మ కోసం, నీకు వచ్చిన పాట. అయ్యో ఇది యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, నువ్వు ఒక పాట పాడు. నువ్వు బతుకమ్మ సాంగ్ నీకు ప్రైజ్ వస్తుంది, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా, అట్లా ఒక పాట పాడు, బతుకమ్మ పాట పాడు. వస్తుంది పాడు, మంచి పాట పాడవే బతుకమ్మది పాడు, మేము వింటాం. వీడియో వస్తలేదు, వీడియో ఆఫ్ చేసేసింది, నువ్వు వాడే. మమ్మీ చెప్పే అమ్మమ్మకి ఏం పాట వచ్చు? ఏమో నాకెళ్తున్నా మమ్మీని వాడవాని, మమ్మీని వాడే. నా మాటల కోసం పాడతా. ఇవాళ అమ్మమ్మ అయితే మాకు బ్యాంగిల్స్ వేసింది, చెల్లకి నాకు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, చూడండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ రోజు పాటలు పాడుతుంది అమ్మమ్మ. సో ఒక పాట పాడు అంటే కెమెరా ఉంది కదా, చాలా షైగా ఫీల్ అయ్యింది. అమ్మమ్మ అయితే మాకు బ్యాంగిల్స్ వేసింది, మరి మేము కూడా అమ్మమ్మకి గిఫ్ట్గా ఇవ్వాలి కదా. సో అందుకే అమ్మమ్మ కోసం శారీ షాపింగ్కి అయితే నేను చెల్లె వెళ్ళాము. ఇక్కడ లైట్ గ్రీన్ బార్డర్తో శారీ అయితే తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డే పెట్టాము అమ్మమ్మకి. ఎలా ఉంది శారీ కామెంట్ అయితే చేయండి. మేమైతే ఈ విధంగా ఈ బ్యాంగిల్ అకేషన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా చేసుకున్నారా లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.